ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. కూటమి ప్రభుత్వాన్ని గద్దెనెక్కించడంలో, జనసేనకు విజయాన్ని కట్టబెట్టడంలో నాగబాబుది కీలక పాత్ర. ప్రస్తుతం ఆయన జనసేన ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే నాగబాబు గారిని రాజ్యసభకు పంపిస్తారు. ఆయన ప్లేస్లో వంగవీటి రాధాను నియమించబోతున్నారు ఎమ్మెల్సీగా అని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే శ్రీనివాస్ గారు. మొదట్లో అసలు ఆయనకి అనకాపల్లి నుంచి ఎంపీగా సీట్, మొదట్లో ఆయన్ని అనకాపల్లి ఎంపీగా నిలబెడతారు, అక్కడి నుంచి గెలిచే అవకాశాలు ఉన్నాయి అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఆ సీట్ని త్యాగం చేసి సీఎం రమేష్ గారికి ఇవ్వాల్సి వచ్చింది. తర్వాత ఎమ్మెల్సీ స్థానానికి ఆయన పరిమితమయ్యారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా రాజ్యసభ అనే అంశం తెర మీదకి వచ్చింది. దీని మీద మీరేమంటారు? ఇక్కడ నిజమే, మీరంటే త్యాగాలకు సిద్ధపడింది పవన్ కళ్యాణ్ గారు తప్పితే టీడీపీ కాదు, బీజేపీ కాదు. ఎట్లయినా జగన్మోహన్ రెడ్డి గారు గద్దె దించాలంటే పొట్టు విడుపులు ఉండాలి, అనుభవం ఉన్న టీడీపీ కావాలి, చంద్రబాబు నాయుడు గారి అనుభవం రాష్ట్రానికి అవసరం అని త్యాగాలకు సిద్ధపడి 21 సీట్లకి పరిమితం అయిపోయాడు, 2 ఎంపీలకి పరిమితమయ్యాడు. యాక్చువల్గా 3 ఎంపీలు అని చెప్పి అనౌన్స్ అయింది. మీరు చెప్పినట్టు ఆ 3లో భాగంగా మీరు చూసిన కాకినాడతో పాటుగా అయితే 2 మచిలీపట్నం, 3 అనకాపల్లి. పక్కా డ్యామ్ షూర్ షీట్. నాగబాబు అయితే వెళ్ళి ఫ్యామిలీతో సహా ఇల్లు కూడా తీసుకున్నాడు, రెంట్కి కూడా. పాపం నాగబాబు గారు అహర్నిశలు తన తమ్ముడు విజయం కోసం కృషి చేశాడు, అది వాస్తవం. వాళ్ళ పిల్లలిద్దరు కూడా తిరిగారు, అది వాస్తవం. మెగా అభిమానులకు గౌరవ సంఘ అధ్యక్షుడిగా కూడా రాష్ట్రం మొత్తం సమన్వయం చేసి కూటమికి ఓట్లు పడేట్టు చేశాడు. మరి తన తమ్ముడు కోసం ఆయన మాట జవదాటనమాట. మరి తన అన్నకే సీట్ ఇచ్చిందని వదులుకున్నాడంటే ఎంత త్యాగానికి సిద్ధపడ్డాడు. మరి త్యాగానికి సిద్ధపడిందని గుర్తుగా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తానని చెప్పి బాహాటంగానే చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైము చంద్రబాబు నాయుడు గారు లెటర్ రిలీజ్ చేశారు, నాగబాబు గారిని ఎమ్మెల్సీ చేసి మంత్రిని చేస్తామని. మరి ఎమ్మెల్సీ చాలా కాలం అయింది, మంత్రి ఎందుకు చేయట్లేదని అందరూ అడుగుతున్నమాట. మనం అడుగుతుంది కాదు, ఆయన వాగ్దానం చేశాడు కాబట్టి ఇచ్చిన వాగ్దానం ఎందుకు నిర్వర్తించుకోలేకపోయారు అని అందరి నోట మాట. సరే, అదే సమయంలో వంగవీటి రాధ, వంగవీటి మోహన్ రంగ గారి తనయుడు. వంగవీటి మోహన్ రంగ గారు అంటే ఒక చరిత్ర. విజయవాడలో బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేశారు. వాళ్ళ ఇల్లు కోసం, వాళ్ళ ఉద్యోగాల కోసం, రిక్షా వాళ్ళ కాడి నుంచి అందరికీ సహాయం చేసే వ్యక్తిని కొంతమంది దుర్మార్గులు చంపేశారు. ఆయన ఇది మీద ప్రభుత్వాలే మారినాయి ఆయన చనిపోయిన తర్వాత ఇన్స్టిట్యూట్స్. తర్వాత వాళ్ళ కుమారుడిగా టీడీపీ, వైసీపీ జగన్ కాదని టీడీపీకి వచ్చాడు. ముందు మచిలీపట్నం అనుకున్నారు, విజయవాడ సీట్ అనుకున్నారు. చాలా మొత్తానికి సీటుకి త్యాగం కానీ కాముగా ఉండిపోయి కలిసి కూటమి విజయానికి ఆయన వంతు ప్రయత్నం చేశాడు. మరి రాధాకి ఇవ్వాలి కదా, ఆయన వెనక బలమైన సమాజవర్గం, కాపు సమాజవర్గం ఉంది కదా. 22% పాపులేషన్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. మరి వాళ్ళ ఓట్లన్నీ కూడా ఈ కూటమికి 95% వేసినప్పుడు, జగన్ను కూడా కాదని వేసినప్పుడు రంగా కుమారుడిగా రాధాకి ప్రాధాన్యత 100% ఇవ్వాల్సిందే. సరే, మీరు చెప్పినట్టు ఈ ప్రపోజల్ 2 రోజుల నుంచి వినపడుతుంది. మరి నువ్వు మంత్రి ఎమ్మెల్సీని చేసి మంత్రి లేనప్పుడు మరి రాజ్యసభ ఒకటి ఎట్టి పరిస్థితులు ఇప్పుడు ఖాళీ అయినాయి కాబట్టి రాజ్యసభ అయినా ఆ రోజు ఎంపీకి త్యాగానికి సిద్ధపడ్డాడు కాబట్టి ఒకటి ఇప్పుడు తెలుసా, ఎమ్మెల్యేలు ఫుల్ఫిల్ అసెంబ్లీలో అడుగు పెట్టనివన్నారు కదా, 21తో 100% సెక్యూరిటీ. ఎమ్మెల్సీ అడుగు పెట్టేశారు, ఓకేనా. ఇక సెంట్రల్ మినిస్టర్ ఒకటి మిగిలి ఉంది, రెండోది రాజ్యసభ ఒకటి మిగిలి ఉంది. ఇప్పుడు ఈయన కనుక నాగబాబు రాజ్యసభ అయితే అన్ని దాంట్లో అటు రాజ్యసభ, పార్లమెంట్లో, అటు అసెంబ్లీలో, శాసనమండలిలో 4 ప్రాతినిధ్యం జనసేనకు వచ్చినట్టు ఉంటుంది. మరి అది చూసి ఆచితూచి అలా ఎవరిస్తున్నారేమో. కాకుండా నాగబాబు గారికి ఇస్తే రాజ్యసభ 6 సంవత్సరాలు ఈ డిజర్వ్. అదే సమయంలో ఆయన సీటు రాధాకి ఇస్తే కనుక ఆ సమాజానికి న్యాయం చేసినట్టుంటుంది. ఆయన ఇంతవరకు పదవులకు పోటీ చేయకుండా, ఏ పదవి రాకుండా దాదాపు 1.5 year నుంచి ఉంటున్నాడు కాబట్టి అధిష్టానం పెద్ద. ఒకవైపు రాధాకి ఏంటంటే అటు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారితో సన్నిహితంగా ఉంటాడు కాబట్టి ఇటువంటి అబ్జెక్షన్ అనేది ఉండదు. కాబట్టి ఆయన కనుక ఇస్తే బలమైన సామాజికవర్గం కూటమితో సపోర్ట్గా ఉండే అవకాశం ఉండదన్నమాట. ఇక్కడేం కొత్తగా ఇచ్చి తీసుకునేది ఏం లేదు. ఖాళీ అయిన రాజ్యసభని నాగబాబు గారికి ఇవ్వటం, ఎమ్మెల్సీని ఆయన వెళ్తే ఖాళీ అయింది కాబట్టి అది రాధాకి ఇచ్చి అవసరాన్ని బట్టి మంత్రిని చేస్తే చేయవచ్చేమో ఉన్న పరిస్థితులు ఇచ్చాం. శ్రీనివాస్ గారు, నాగబాబు గారికి రాజ్యసభ సీట్ ఇవ్వడం అంటే ఓ 10 మెట్లు ఆయన్ని ఇంకా ఎక్కిస్తున్నట్టుగానే కనిపిస్తుంది. ఎందుకంటే సెంట్రల్ మినిస్టర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్కి దగ్గరగా ఉండే అవకాశం ఉంది. మొదటి నుంచి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కావచ్చు, అమిత్ షా లాంటి వారు మెగా కుటుంబానికి ఎంతో భరోసాగా, వాళ్ళతో ఎంతో ఆప్యాయంగా కూడా ఉంటున్నారు.
సెంట్రల్ మినిస్టర్ పదవి ఏమైనా నాగబాబు గారికి ఇచ్చే అవకాశం ఉంటుందా? అంటే సెంట్రల్ మినిస్టర్ అని మనము అనుకుంటాం కానండి, నాగబాబు గారి కంటే సీనియర్స్ ఉంటారు. ఇప్పుడు బాలశౌరి గారు సీనియరే, 2 సార్లు ఎంపీ అయ్యాడు ఆయన మచిలీపట్నం నుంచే. వైసీపీని కాదని, జగన్మోహన్ రెడ్డి కాదని ఇక్కడ పార్టీకి వచ్చాడు, మంచి మెజార్టీతో గెలిచాడు. ఉదయ్ శ్రీనివాస్ అయితే జూనియర్ కాబట్టి ప్రాబ్లం లేదు. కాబట్టి వాళ్ళిద్దరిలో బాలశౌరికి వస్తుందని చెప్పి మనం అనుకున్నారు. ఆ మిత్రపక్షం సర్దుబాట్లు రాలా. ఈసారి మంత్రివర్గ షఫ్లింగ్లో మాత్రం కంపల్సరీగా జనసేన నుంచి ఒకరికి వస్తుంది అనేది ఉంది. అది ఎవరికనేది ఇంకా రాజ్యసభ కన్ఫర్మ్ కాలేదు కాబట్టి డెఫినెట్గా బాలశౌరి గారికి ఎక్కువ ఎడ్జ్ ఉండే అవకాశం ఉందన్నమాట. బీజేపీ ఇప్పటికే సౌత్ స్టేట్స్ మీద బాగా ఫోకస్ చేస్తుంది, తెలంగాణ మీద, ఏపీ మీద. ఇప్పటికే ఇద్దరికి సెంట్రల్ మినిస్టర్స్ పదవులను కూడా ఇచ్చేసింది. ఒకవైపు టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు ఉన్నారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఇప్పుడు మూడో వ్యక్తిగా నాగబాబు గారికి ఏమైనా ఎంట్రీ ఉండే అవకాశం ఉండొచ్చా? ఎందుకంటే అన్ని ప్లస్ పాయింట్సే కనిపిస్తున్నాయి ఎక్కువగా. ప్లస్ పాయింట్లే కానివ్వండి, ఇక్కడ ఏంటంటే వాళ్ళ యొక్క పనితీరు, వాళ్ళ సీనియారిటీని బట్టి ఆధారపడి ఉంటుంది. మీరన్నట్టు ఒక 10 మెట్లు ఎక్కువ ఎక్కడం అంటే ఎమ్మెల్సీ నుంచి రాజ్యసభ ఇవ్వటమే, ఇస్తే కనుక 10 మెట్లు పెద్దల సభకి నాయకత్వం వచ్చేటది. అది నెక్స్ట్ లెవెల్. గౌరవంగా రాజ్యసభను చూసుకుంటారు పెద్దల సభ అని చెప్పి. 6 సంవత్సరాల పదవీకాలం ఉంటుంది. అదే సమయంలో ఏంటంటే మీరు అన్నట్టుగా 10 మెట్లు ఎక్కారు కాబట్టి ఇక మంత్రే రావాలనేది ఏం లేదు. మంత్రి ఉన్నవాళ్ళు ముగ్గురులో సీనియర్ ఎవరంటే బాలశౌరి గారు కనబడతారు. అప్పుడు సామాజిక సమీకరణలు కావచ్చు, సీనియారిటీ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, బాలశౌరి గారికి ఇచ్చే అవకాశం స్పష్టంగా ఉంటుంది. మొత్తం మీద ఏదైనా కానీ నాగబాబు గారికి రాజ్యసభ ఎంపీ సీట్ అనేది మాత్రం చాలా ఆశాజనకంగా కనిపిస్తుంది. చూడాలి ఈక్వేషన్స్ ఎలా మారతాయో. థ్యాంక్ యూ సో మచ్ చందు శ్రీనివాస్ గారు.